హలో ఎవ్రీవన్, మన గుంటూరు గుంట గ్రౌండ్ లో అయితే మనకి ఆ త్రిబుల్ మూవీ థీమ్ తో అయితే ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారండి. ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసుకొని నాకు తెలిసి ఒక 1 మంత్ అయితే అయి ఉంటుంది. చాలా చాలా బాగుందండి. ప్రతి ఇయర్ కన్నా ఈ ఎగ్జిబిషన్ అయితే మనకి హైలైట్. త్రిబుల్ థీమ్ తో అక్కడ మంచిగా ఒక ప్లేస్ అంతా మనకి మూవీలో చూపించినంత సీన్స్ అయితే అక్కడ పెట్టి మంచిగా అయితే చూపించారండి. నిజంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ ఎగ్జిబిషన్కి వచ్చినట్టే ఆ ఫీల్ ఉంటుందండి. అక్కడ అంత బాగుంది. సో త్రిబుల్ థీమ్ లో ప్రతి ఒక్క సీన్ అయితే మనకు కనిపిస్తుంది. ఆ మూడి చూడాల్సినంత అవసరం లేదండి. మొత్తం ఆ సెట్ చూస్తే మనకైతే ఫుల్గా అర్థమైపోతుంది. ఈసారి అయితే చాలా బాగా సెట్ చేశారు ఎగ్జిబిషన్లో. సో డీటెయిల్గా వెళ్ళి చూడాలనుకుంటే నా పేరు కింద లింక్ ఇస్తాను ఫుల్ వీడియో. ఆ వీడియో క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో అయితే ఓపెన్ అవుతుందండి. మొత్తం ఒకసారి చూడండి. థీమ్ అనేది చాలా బాగా చేశారు. ఒకసారి డీమార్ట్కి ఆఫ్టర్నూన్ వచ్చి షాపింగ్ చేసేసుకొని గ్రాసరీస్ షాపింగ్ ఇక్కడ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేయండి. మళ్ళీ చూడాలనిపించేలాగా సెట్ చేశారండి ఇయర్ ఎగ్జిబిషన్ అయితే. ప్రతి ఇయర్ ఏదో ఒక థీమ్తో అయితే మనం ముందుకు తీసుకొస్తారు కదా ఎగ్జిబిషన్ వాళ్ళు. ఈసారి అయితే డిఫరెంట్గా భలే మంచిగా అనిపించింది నాకైతే. ప్రతి డిఫరెంట్గా టాయ్స్ అయితే చెప్పవసరం లేదండి, రకరకాలుగా అయితే ఉంది. జస్ట్ షాపింగే కాకుండా ఎగ్జిబిషన్లో ఫుడ్ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. ఫుడ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అయితే మనకు అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఎగ్జిబిషన్లో ఎంట్రన్స్ వచ్చేసరికి బెంగళూరు ప్యాలెస్ థీమ్తో అయితే ఎంట్రన్స్ ఉందండి. అక్కడైతే మంచిగా ఫొటోస్ కూడా దిగచ్చు. సో మన గుంటూరు వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో ఈ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కింద వీడియో అయితే ఫుల్ వీడియో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మీరు ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ మ్యూజిక్ యాడ్ చేయకుండా ప్రతిదీ నా వాయిస్తోనైతే క్యాప్చర్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.